హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పండగకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే బెల్లం గవ్వలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా! కప్పు కొలతలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అనింది అస్సలు ఫెయిల్ అవ్వదండి. అసలు వంట రాని వాళ్ళైనా, అప్పుడప్పుడు వంట చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. వీటిలో కొన్ని టిప్స్ ఫాలో అయితే 100% బెల్లం గవ్వలనింది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వలు చేయడానికే కొంచెం కష్టమవుతుందండి. వేరే ఒకళ్ళ హెల్ప్ ఉంటే చాలా ఈజీగా గవ్వలనేది చేసుకోవచ్చు. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే నెల నుంచి నెల 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాకపోతే అన్ని రోజులు ఉంచరండి పిల్లలు. వెంటనే అవగొట్టేస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు పండగకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే పిండి వంటల వీడియోలనేది మన ఛానల్‌లో చాలానే ఉన్నాయండి. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పళ్ళెంలోకి 1 కప్ వరకు గోధుమ పిండి, అలానే 1 కప్ వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 కప్స్ వరకు మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు కరాచీ రవ్వను యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. రవ్వ, ఉప్పు, పిండి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని, తర్వాత దానిలోకి బాగా మరుగుతున్న 3-4 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్‌లో మీరు ఆయిల్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల గవ్వలంది కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అలానే ఫ్లేవర్ కూడా చాలా వస్తుంది. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉండ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉండ ఫామ్ అయితే నెయ్యి అనేది పిండికి కరెక్ట్‌గా సరిపోయినట్టు. తర్వాత దీనిలోకి లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత పిండి మీద మూత పెట్టుకుని ఒక అరగంట పిండిని నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని ఒక 10 నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి. పిండి బాగా స్మూత్ అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత స్మూత్‌గా ఉందో పిండి అనింది. పిండి ఎంత స్మూత్‌గా ఉంటే గవ్వలనింది మనకి అంత క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇలా చిన్ని ఉండల్లాగా తీసుకుని వాటిని పగుళ్ళు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అరచేతులతో గట్టిగా ప్రెస్ చేయాలండి. అలా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్‌గా చేసేసుకుంటే సరిపోతుంది. మనకి పగుళ్ళు అనేది ఈజీగా పోతాయి. ఇలానే అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు పిండి తీసుకునే సైజుని బట్టి ఉంటుందండి. గవ్వలు పెద్దవా, చిన్నవా అనింది. మరీ పెద్దగా ఉండకూడదు. అలానే మరీ చిన్నగా కాదు. మీడియంకి కొంచెం తక్కువలో ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇలా గవ్వలపేట తీసుకొని ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఇలా పిండి ముద్దని జాగ్రత్తగా ప్రెస్ చేసుకుని ఇలా బొటన వేలుతో ఇలా లాగేస్తే మనకి గవ్వలనేది ఈజీగా వచ్చేస్తాయి. గవ్వలపేట లేని వాళ్ళైతే ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా, దానితో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండని ప్రెస్ చేసి ఇలా బొటన వేలుతో జాగ్రత్తగా తీసుకుంటే మనకి గవ్వలనేది ఈజీగా వచ్చేస్తాయి. అలానే ఈ 2 లేకపోతే ఏదైనా కొత్త దువ్వెన తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటే గవ్వలనేది ఈజీగా వచ్చేస్తాయండి. ఈ గవ్వలు చేసినప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది. వేరొకళ్ళ హెల్ప్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు పిండి అనేది డ్రై అవ్వకుండా చూసుకోండి. మూత పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క గవ్వని ప్రిపేర్ చేసుకుంటే పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలానే అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా గవ్వల్ని వేసుకోవాలి ఇలా స్ట్రైనర్‌తో. తర్వాత వేసిన వెంటనే కదిపేయకూడదండి. అవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా 1, 2 పైకి తేలుతా ఉంటాయి. అలాంటి టైంలో మనం జాగ్రత్తగా కదుపుకోవాలి. వేసిన వెంటనే కదిపేస్తే కలిసిపోతాయండి గవ్వలనింది. ఇలా కలుపుకుంటా ఉండాలండి. లేదంటే ఒకవైపే వేగుతాయి. ఇంకొక వైపు సరిగా వేగవు. అలా కలుపుకుంటా ఉంటే అన్నీ చక్కగా వేగిపోతాయి. మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. గవ్వలు వేసినప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్‌లో ఉండాలి. మీరు వేడిగా ఆయిల్‌లో వేసేస్తే కనుక అవి త్వరగా కలర్ వచ్చేస్తాయి పైకి. లోపలనేది పిండి పిండిగా ఉండిపోతుంది. తర్వాత అయి మెత్తబడిపోతాయి. కరకరలాడవండి. అలానే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉండవు. అలా కాకుండా స్టవ్ మీడియంలో పెట్టి ఆయిల్ కూడా మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వీటిని వేసుకొని మీడియం హీట్‌లోనే లాస్ట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. తర్వాత ఇవి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ అనేది వచ్చేస్తాయి. మీరు రెండో వాయి వేసేటప్పుడు ఆయిల్ అనేది హెవీ హీట్ అయిపోతుంది కదా, అప్పుడు ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాతే రెండో వాయి యాడ్ చేసుకోండి. సరిపోతుంది.
ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. మీరు బెల్లం పాకం పట్టేలోపు ఈ గవ్వలనేది పిల్లలు తినేస్తారు. అంత బావుంటాయి టేస్ట్. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలోకి ఏ కప్‌తో అయితే మీరు గోధుమ పిండి, మైదా పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఎంత పిండైతే తీసుకున్నామో దానిలో సగం బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి పాకం అనింది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో మనకి చిన్ని చిన్ని రాళ్ళు, ఇసుక, గడ్డి పరకలు ఇలాంటి టైప్‌లో ఉంటాయి కదా! ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలానే 2 ఇలాచీని పొట్టు తీసేసి బాగా దంచిపెట్టి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. పాకం మరుగుతున్నంత సేపు స్టవ్ హైలో పెట్టుకోండి. పాకం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటా ఉండాలి. పాకం అనింది మరీ ముద్ర పాకం కాదు, అలా అని మరీ లేత పాకం కాదు, మీడియంగా ఉండాలి. ఇలా మనం వాటర్‌లో ఏసి చెక్ చేస్తే ఇలా పాకం అనింది ఎటు తిప్పితే అటు తిరిగిపోవాలి. ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి గవ్వలు యాడ్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. గవ్వలు యాడ్ చేసిన తర్వాత పాకమంతా గవ్వలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటా ఉండాలండి. మనం కలిపే కొద్దీ బెల్లం అనింది గట్టి పడిపోతా ఉంటుంది. చూసుకొని కలుపుకుంటా ఉండాలి. బెల్లం అనింది కొంచెం బాగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నేను స్టవ్ అనింది ఆఫ్ చేసేసానండి. ఇలా కలుపుకుంటా ఉంటే బెల్లం అనింది మనకి గట్టిపడిపోతుంది. చూడండి గట్టిపడిపోయింది కదా! ఇప్పుడు దీన్ని వెంటనే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీరు దానిలోనే వదిలేస్తే అవన్నీ అలా కలిసిపోతాయి. విడదీసినా రావు. ఇలా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇలాంటి టైంలోనే జాగ్రత్తగా వీటిని ఇలా అంటుకుపోయి ఉన్న గవ్వల్ని జాగ్రత్తగా వేరు చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చల్లారిపోయిన తర్వాత మీరు వేరు చేద్దాం అనుకుంటే అవి రావండి. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే నెల నుంచి నెల 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతేనండి రెడీ అయిపోయే బెల్లం గవ్వలు. టేస్ట్ అయితే భలే వచ్చాయండి. చాలా బావుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.